శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా వారి దివ్య చరిత్ర అధ్యాయం 2 అద్భుత మహిమలు. వింతైన జ్యోతిష్యం. కామ్టీలో ఒక కుమ్మరివాని ఇంటికి తాజుద్దీన్ బాబా ఒకసారి వెళ్ళి అతనితో, ఈ ఇల్లు ఖాళీ చేయి, నీ వస్తువులన్నింటినీ వీలైనంత త్వరగా బయటికి చేర్చుకో అన్నారు. బాబా కీర్తిని ఇదివరకే విన్న కుమ్మరి ఆయన పట్ల గౌరవంతో ఆయన చెప్పినట్లే చేశాడు. ఆ రాత్రి ఆ ఇల్లు కూలిపోయింది. ఆ విధంగా ఆ కుమ్మరివాని కుటుంబం మృత్యువు నుండి రక్షింపబడడంతో వారు కూడా బాబా భక్తులయ్యారు. ఒకసారి తాజుద్దీన్ బాబా ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడిగారు. ఆ వ్యక్తి, ఈ సమయంలో ఇంట్లో పక్వాన్నం లేదు బాబా అన్నాడు. తాజుద్దీన్ బాబా విడవకుండా అతనితో, పెట్టెలో ఆహారం ఉంచుకొని లేదని అబద్ధం చెప్తావేం అన్నారు. తాజుద్దీన్ బాబా అసామాన్య శక్తుల గురించి అతడు ఇదివరకే విన్నాడు కనుక ఇంట్లోకి వెళ్ళి పెట్టెలో వెతికాడు. ఆశ్చర్యం! ఆ పెట్టెలో ఎవరూ ఇంతకు ముందు దాచకనే అందులో ఆహార పదార్థాలున్నాయి. వాటిని తెచ్చి అతను బాబాకు సమర్పించాడు. దావానలం ఎంత వేగంగా అన్ని వైపులకు వ్యాపిస్తుందో అలాగే తాజుద్దీన్ బాబా మహిమల గురించి దేశ దేశాలు ప్రాకిపోయింది. ప్రజలు బాబా ఆశీస్సుల కోసము, ఆయన కృపాదృష్టి వల్ల తమ కోరికలు తీరుతాయనే ఆశతోనూ ఆయన చుట్టూ మూగేవారు. ఏమాత్రం శ్రమ పడకుండా, కానీ ఖర్చు లేకుండా కోరికలు తీరే మార్గం దొరికితే ఆ కోరికలు తీర్చడంలోని వారి దివ్యత్వాన్ని మరుస్తారు. వ్యక్తిగత కృషి, త్యాగభావనలతో తమ స్థితిని అభివృద్ధి పరచుకోవడానికి బదులు విలువలేని విషయాలను కోరడానికి మనిషి దిగజారి ఇంకా ఇంకా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. అటువంటి మనస్తత్వంలో ప్రజలు వారి చుట్టూ చేరుతున్నప్పుడు మహాత్ములు వారి అద్భుత శక్తులను సత్యం కోసం అన్వేషించే సాధకులకు నిదర్శనాలివ్వడం వరకు మాత్రమే పరిమితం చేసుకుంటారు. కాలక్షేపం కోసం వారి దివ్యశక్తులను పరీక్షింప యత్నించే వారిని మహాత్ములు లక్ష్యపెట్టరు. నిజమైన మహాత్ములు ఎప్పుడూ భక్తుల వ్యక్తిగత మానసిక దృక్పథాల వల్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంటారు. కొంతకాలానికి అర్ధరహితమైన కోరికలతో మహిమల కోసం వేధించే ప్రజల పట్ల తాజుద్దీన్ బాబా విసుగు చెందారు. ఒకరోజు ఆయన, నేను రేపు పిచ్చాసుపత్రికి వెళతాను అన్నారు. చెప్పినట్లుగానే ఆయన మరోరోజు పిచ్చాసుపత్రికి వెళ్ళారు. అయితే ఆయన అక్కడికి వెళ్ళిన పద్ధతి వింతగొలిపెడిదిగాను హాస్యపూరితంగానూ ఉంది. మరునాడు సూర్యోదయ సమయాన నగ్నంగా ఆయన ఆంగ్లేయ స్త్రీల టెన్నిస్ క్లబ్ ముందు నించున్నారు. ఆయనను చూసిన ఆంగ్లేయ స్త్రీలు అశ్లీలమైన ఆయన ప్రవర్తనకు రెచ్చిపోయి పోలీసులను పిలిచి ఈయనను పిచ్చాసుపత్రికి పంపించమన్నారు. పోలీసు వారు తాజుద్దీన్ బాబాను నాగపూర్ పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆ విధంగా చేర్చమని కామ్టీ కంటోన్మెంట్ జిల్లా న్యాయాధికారి 1892 ఆగస్టు 26న ఉత్తర్వు జారీ చేశారు. తాజుద్దీన్ బాబాను పిచ్చాసుపత్రిలోని ఒక గదిలో పెట్టి తాళం వేసినప్పటికీ ఆయన తరచుగా నాగపూర్ వీధుల్లో తిరుగుతూ కనిపిస్తూ ఉండడంతో పిచ్చి తాజుద్దీన్ను మాత్రమే గదిలో బంధించగలరని, మహాత్ముడైన తాజుద్దీన్ బాబాను అలా ఎవరూ బంధించి ఉంచలేరని అందరికీ తెలిసిపోయింది. పిచ్చాసుపత్రిలో చేర్చే రోజుకు తాజుద్దీన్ బాబా వయస్సు 32 సంవత్సరాల 7 నెలల 9 రోజులని నమోదు చేయబడింది. ఆంగ్లేయ స్త్రీల విస్మయం. పోలీసులు తాజుద్దీన్ బాబాను పిచ్చాసుపత్రిలో చేర్పించాక కొద్ది రోజులకు ఆయనకు ఆ శిక్ష పడడానికి కారకులైన ఆంగ్లేయ స్త్రీలు తాజుద్దీన్ బాబా కామ్టీలో తమ ఇంటివైపు వెళుతుండడం చూశారు. పోలీసులు తమ మాటను లెక్క చేయక తాజుద్దీన్ బాబాపై ఎట్టి చర్య తీసుకోలేదని తలసి వారే నేరుగా పిచ్చాసుపత్రికి వెళ్ళి ఆ పిచ్చి పకీరును స్వేచ్ఛగా విడిచిపెట్టినందుకు పోలీసులను నిందించారు. పోలీసులు ఆశ్చర్యపోతూ వారిని తాజుద్దీన్ బాబా ఉండే గదికి తీసుకుపోయారు. అందులో బాబా కటకటాల వెనుక హాయిగా కూర్చుని ఉన్నారు. ఆంగ్లేయ స్త్రీల ఆశ్చర్యానికి అంతులేదు. తాజుద్దీన్ బాబా అటువంటి అద్భుత శక్తులు ప్రదర్శించిన సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ రోజులలో పిచ్చాసుపత్రిలో ముఖ్య డాక్టర్గా అబ్దుల్ మజీద్ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన హాస్పిటల్లో పర్యవేక్షణ చేస్తుండగా తాజుద్దీన్ బాబా ఆసుపత్రి వరండాలో తిరుగుతూ కనిపించారు. వెంటనే డాక్టర్ గారు రోగులను వారి వారి గదుల్లో ఉంచి తాళాలు వేసే ఉద్యోగి దగ్గరికి వెళ్ళి తాజుద్దీన్ బాబాను అలా బయట వదిలినందుకు నిందించారు. అతడు డాక్టర్ను వెంటబెట్టుకుని తాజుద్దీన్ బాబా గదికి తీసుకుపోయి చూపాడు. తాజుద్దీన్ బాబా తాళం వేసి ఉన్న గదిలో కూర్చుని ఉండడం చూసి డాక్టర్ గారు ఈయన మామూలు పిచ్చివాడు కాదు అని తెలుసుకున్నారు. అప్పటి నుండి ఆయన తాజుద్దీన్ బాబాకు డాక్టర్గా మాత్రమే కాక భక్తుడిగా కూడా తయారయ్యారు. అతను ఏ పని చేసినా బాబా ఆశీస్సులతోనే చేసేవారు. తరువాత డాక్టర్ అబ్దుల్ మజీద్కు తాజుద్దీన్ బాబా ఎన్నో నిదర్శనాలు చూపారు. మృత్యువు నుండి డాక్టర్కు రక్షణ. తన సొంత పని మీద బొంబాయి వెళుతూ ఒకసారి డాక్టర్ అబ్దుల్ మజీద్ తాజుద్దీన్ బాబాను ఆశీర్వదించమని అడిగారు. బాబా మౌనంగా ఊరుకున్నారు.
బాబా ఆశీర్వదించకుండా ఉండిపోయినా డాక్టర్ ఆయన ఉద్దేశాన్ని గ్రహించక మళ్ళీ మళ్ళీ పీడించసాగాడు. చివరకు విసిగిపోయిన తాజుద్దీన్ బాబా ఇలా అన్నారు: మాట లక్ష్య పెట్టకుండా నువ్వు వెళ్ళేటట్లయితే వెళ్ళు, అయితే ఈ ఆకును మాత్రం నీ చెంతనే ఉంచుకో అని క్రిందపడి ఉన్న చిన్న ఆకును తీసి డాక్టర్ చేతిలో ఉంచాడు. డాక్టర్ ఆ ఆకును భద్రంగా జేబులో దాచుకుని బొంబాయికి ప్రయాణమయ్యాడు. రైలులో ప్రయాణం చేస్తూ అతడు భూసావల్ రైల్వే యార్డ్లో క్రిందకి దిగాడు. అతడు పట్టాల మీద ఉండగా హఠాత్తుగా ఒక రైలు ఇంజన్ అదే పట్టాల మీద వేగంగా వచ్చింది. అందరూ డాక్టర్ ఇంజన్ క్రింద పడి చనిపోయి ఉంటారని, తప్పించుకోవడానికి అక్కడ ఏమాత్రం అవకాశం లేదని అనుకున్నారు. కానీ సరిగ్గా ఇంజన్ వచ్చి డాక్టర్ను గుద్దుకోపోయే సమయంలో డాక్టర్ స్పృహ కోల్పోయి పట్టాల మీద పడిపోయాడు. ఆశ్చర్యకరంగా ఇంజిన్ నిలిచిపోయింది. తాము ఆపకుండానే ఇంజిన్ ఎందుకు ఆగిపోయిందా అని డ్రైవరు, బొగ్గు వేసేవాడు దిగివచ్చి చూశారు. బ్రేకులు వేయకుండానే ఇంజిన్ ఆగిపోవడం, పట్టాల మీద డాక్టర్ మజీద్ పడి ఉండడం చూసి ఇంజిన్ డ్రైవరు, మిగతా సిబ్బంది డాక్టర్ గొప్ప మహాత్ముడై ఉంటాడని తలచారు. ఆయన ప్రదర్శించిన అద్భుత మహిమకు అందరూ ఆయనను కీర్తించసాగారు. ఈ సంఘటనను అప్పుడు స్టేషన్లో ఉన్న జనమంతా చూశారు. డాక్టర్ మజీద్ వెంటనే తాను తాజుద్దీన్ బాబా భక్తుడినని, ఆయన తన ప్రయాణానికి మొదట అంగీకరించలేదని, కానీ తన బలవంతం మీద ఆయన ఆశీర్వదిస్తూ ఈ ఆకును వెంట ఉంచుకోమన్నారని, ఈ మహిమ అంతా బాబా ప్రసాదించిన ఆకుదేనని, తనది కాదని అందరికీ చెప్పాడు. బొంబాయి సేట్ కథ. డాక్టర్ మజీద్ బాబాతో స్వయంగా తనకు గల అనుభవాలే కాక, బాబా పిచ్చాసుపత్రిలో ఉండగా ఆయన దగ్గరకు వచ్చే అసంఖ్యాక భక్తుల అనుభవాలను చూశారు. ఒకసారి బొంబాయి నుండి ఒక పెద్ద సేటు వచ్చారు. ఆయన తండ్రికి తీవ్రంగా జబ్బు చేసింది. బొంబాయిలో ఉన్న పెద్ద డాక్టర్లందరూ రోగ నివారణ చేయలేకపోయారు. తన తండ్రి జబ్బు నయం చేయమని ప్రార్థించడం కోసం ఆయన తాజుద్దీన్ బాబా దర్శనార్థం వచ్చాడు. ఆ సేట్ తన కథను ఇంకా ఆయనతో చెప్పకముందే తాజుద్దీన్ బాబా అతనితో, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ తండ్రికి జబ్బు నయమైంది అన్నారు. అయితే ఆ సేట్ ఆ మాటలు నమ్మక, తనను వదిలించుకోవడానికి బాబా అలా చెప్పారనుకుని అక్కడి నుండే తండ్రి పరిస్థితిని తెలియజేయమని ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాడు. వెంటనే ఇంటి వద్ద నుండి అతనికి తండ్రి రోగం పూర్తిగా నివారణ అయిందని టెలిగ్రామ్ వచ్చింది. అతడు కృతజ్ఞతలతో తాజుద్దీన్ బాబా పాదాలపై పడి నమస్కరించాడు. సంతోషంతో ఆ రోజు అతడు పేదలకు అన్నదానం చేశాడు. డాక్టర్ కోజీ పేనాస్కర్. డాక్టర్ మజీద్ మాత్రమే కాక బాబా మహిమలను చూసిన వారు ఆసుపత్రిలో ఇంకా ఎందరో ఉన్నారు. తాజుద్దీన్ బాబాకు గొప్ప భక్తుడైన డాక్టర్ పేనాస్కర్ అనుభవం మరీ విచిత్రంగా ఉంటుంది. డాక్టర్ పేనాస్కర్ మొదట్లో పాట్నాలో వైద్య వృత్తిని అవలంబిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేది. ఒకసారి గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తుండగా డాక్టర్ దృష్టి బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్న ఒక బ్రహ్మచారి బాబా మీద పడింది. ఆయనలోని పవిత్రతకు ఆకర్షితుడైన డాక్టర్ కొంచెం సేపు ఆయనతో మాట్లాడాక తన కోరిక సఫలమయ్యేటట్లు ఆశీర్వదించమని, తనకు ప్రభుత్వ ఉద్యోగం లభించేటట్లయితే ఆయనను తీర్థయాత్రలకు తన ఖర్చు మీద తీసుకువెళ్ళగలనని బ్రహ్మచారి బాబాను ప్రార్థించాడు. అతి త్వరలోనే అతడికి నాగపూర్ ఆసుపత్రిలో డాక్టర్గా ఉద్యోగం లభించింది. బ్రహ్మచారి బాబాకు వాగ్దానం చేసినట్లు డాక్టర్ ఆయనను తీసుకుని తీర్థయాత్రలు చేశారు. బ్రహ్మచారి బాబా అతనికి నాగపూర్లో ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషించారు. తీర్థయాత్ర పూర్తయ్యాక డాక్టర్తో పాటు ఆయన కూడా నాగపూర్ వచ్చారు. నాగపూర్ చేరగానే బ్రహ్మచారి బాబా డాక్టర్ని వెంట పెట్టుకుని పిచ్చాసుపత్రి గేటు వద్దకు నేరుగా వచ్చారు. అక్కడ నుంచుని ఆయన పెద్దగా, ఓ సోదరుడు తాజుద్దీన్, ఇదిగో ఇతడు మన పిల్లవాడు, ఇతనిని నీకు అప్పగిస్తున్నాను, ఇతని బాగోగులన్నీ ఇక మీదట నువ్వే చూడాలి అని చెప్పి అక్కడ చేరి ఇదంతా చూస్తున్న ప్రజలను డాక్టర్ను ఆశ్చర్యంలో ముంచుతూ అక్కడే బ్రహ్మచారి బాబా అదృశ్యులయ్యారు. ఇది చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. వారంతా వింటూ ఉండగా ఆ సమయంలో ఆసుపత్రి లోపల ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్న తాజుద్దీన్ బాబా బ్రహ్మచారి బాబా మాటలకు సమాధానంగా, అవునవును, అలాగే, అతను మన కుటుంబంలోని వాడే, మనల్ని విడిచి అతనెక్కడికి పోతాడు అని తనలో తాను అనుకుంటున్నారు. డాక్టర్ పేనాస్కర్ ఆ సంఘటనకు, ఆ మహాత్ములు ఇద్దరి మధ్య జరిగిన అద్భుత సంభాషణకే కాక వారిద్దరూ ఇంతకు ముందు ఒకరినొకరు బొత్తిగా పరిచయం లేని వారని తెలిసి మరీ ఆశ్చర్యపోయాడు. కొంతకాలం గడిచాక తాజుద్దీన్ బాబా డాక్టర్ పేనాస్కర్ని పిలిచి సాకోరి వెళ్ళి షిరిడీ సాయి శిష్యుడైన ఉపాసినీ మహారాజ్ దర్శనం చేసుకోమని చెప్పారు. ఉపాసినీ మహారాజును దర్శించాక తాజుద్దీన్ బాబా తనకు సరి అయిన సమయంలో చక్కటి సలహా ఇచ్చారని తలచాడు పేనాస్కర్. ఈ విధంగా డాక్టర్ పేనాస్కర్ పీర్ సాహెబ్ బ్రహ్మచారి బాబా రూపంలో
తాజుద్దీన్ బాబా, ఉపాసినీ మహారాజుల ఆశీర్వచనాలతో అద్భుత రీతిన ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడ్డారు. ప్రఖ్యాతి వహించిన ఆ ముగ్గురు మహాత్ములు 3 రకాలైన సాంప్రదాయాలకు చెందినవారైనప్పటికీ ముగ్గురూ కలిసి ఒకే వ్యక్తి పురోభివృద్ధికి బాధ్యత వహించారు. అందుకు వారికి వారి సాంప్రదాయ భేదాలు ఏమాత్రమూ అడ్డు రాలేదు. డాక్టర్ కాశీనాథ్ రావు. డాక్టర్ మజీద్ పదవీ విరమణ తరువాత డాక్టర్ కాశీనాథ్ రావు నాగపూర్ పిచ్చాసుపత్రికి అధికారిగా నియమింపబడ్డారు. ఆయన హిందువు, ఆచారవంతుడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ తాజుద్దీన్ బాబాకు గొప్ప భక్తుడైనాడు. ఆయనకు బాబాతో గల అనుభవం వింటే ఎంతో ఆశ్చర్యానందాలు కలుగుతాయి. ఒకసారి డాక్టర్ కాశీనాథ్ రావు ఆసుపత్రిలోని తన గదిలో ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఆయన ఎదురుగా తాజుద్దీన్ బాబా కూర్చుని కనిపించారు. ఇంతకు కొద్దిసేపు క్రితమే ఆయన తాజుద్దీన్ బాబా తాళం వేసి ఉన్న గదిలో ఉండడం చూశాడు. హఠాత్తుగా ఆయన తన గదిలో కనిపించేసరికి డాక్టర్కు ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది. దిగ్భ్రమ నుంచి ఆయన తేరుకోక మునిపే ఎక్కడి నుంచో సలాం అలైకుం బాబా తాజుద్దీన్ అనే వింతైన శబ్దం వినిపించింది. వెంటనే తాజుద్దీన్ బాబా వా అలైకుం అస్సలాం అని సమాధానమిచ్చారు. అదే సమయంలో గోడలో నుండి ఒక పెళ్ళ ఊడిపడి అందులో నుంచి ఒక హస్తం బయటకు వచ్చింది. ముస్లింలు దానిని పంజా అంటారు. తాజుద్దీన్ బాబా ఆ చేతి దగ్గరికి వెళ్ళి ఆ చేతితో తన చేతిని కలిపారు. ఆశ్చర్యంతో డాక్టర్ ఇదంతా చూస్తుండగా ఆ చెయ్యి, తాజుద్దీన్ బాబా కూడా అదృశ్యులైనారు. వెంటనే డాక్టర్ కాశీనాథ్ రావు తాజుద్దీన్ బాబా ఉండే గది దగ్గరకు పరిగెత్తి వెళ్ళి చూశారు. తాళము వేసిన గదిలో ప్రార్థనలో మునిగి ఉన్న తాజుద్దీన్ బాబాను చూసిన డాక్టర్ ఆశ్చర్యానికి అంతులేదు. ఆ విధంగా ఆధునిక శాస్త్రాన్ని అభ్యసించిన ఎందరో వైద్యులు ప్రతిరోజు బాబా చేసే ఏదో ఒక మహిమను చూసి ఆయనను తమ రక్షకుడిగా, ఉపకారిగా గుర్తించారంటే ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు.